జై శ్రీరామ్. మన భీమవరపట్నంలో కొత్త బస్ స్టాండ్ దగ్గరలో బ్రహ్మసూత్రం ఆలయం ఉందండి. బ్రహ్మసూత్రం ఆలయంలో ఈరోజు నందీశ్వరుడిది అభిషేకం జరిగిందండి. ఎంతో రంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. కనువిందుగా నందీశ్వరుడి అభిషేకం చాలా చక్కగా జరిగిందండి. చాలా బాగుందండి. ఈ వీడియోలో నందీశ్వరుడు అభిషేకం ఎందుకు చేస్తారు ఏంటన్నది వివరంగా గురుగారిని అడిగి కనుక్కుందామండి. జై మాత, జై జై మాత. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆవాహనోర్పయామి నవరతి సింహాసనోర్పయామి పాదం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పర శిష్టోబుద్ధరాభ్యాం నగేంద్రగన్యావశకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొత్త బస్ స్టాండ్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర దేవస్థానం బ్రహ్మసూత్ర శివాలయం. ఈరోజు ఈ బ్రహ్మసూత్ర శివాలయంలో త్రయోదశి పురస్కరించుకొని శివాలయంలో నందీశ్వరుడికి ఎంతో అత్యంత వైభవంగా నందీశ్వర అభిషేకం చేయడం జరిగింది. ఈ నందీశ్వర అభిషేకం చేసుకోవడం వల్ల చేసుకున్న ఈ నందీశ్వర అభిషేకం వల్ల సంతానం లేకపోయినా విద్యలో వృద్ధి రావాలన్నా ఏం కావాలన్నా కొంతమంది జాతకం అంతా బాగానే ఉందండి అంటారు. కానీ ఈ అంతా బాగానే ఉంది, నాకు ఏదో ఇబ్బందిగా ఉందండి అంటారు. కానీ ఈ నందీశ్వర అభిషేకం చేసుకోవడం వల్ల ఆ ఇబ్బందులు నివృత్తి అవుతాయి. ఇల్లు కట్టుకోవాలన్నా, సంతానం కలగాలన్నా, వ్యాపారం ఉద్యోగం రావాలన్నా ఈ నందీశ్వర అభిషేకం చేయించుకోవడం వల్ల ఇవన్నీ వృద్ధిలోకి వచ్చి అంతా సౌభాగ్యాలతో ఉంటారన్నమాట. ఈ నందీశ్వర అభిషేకం శివుడు నందీశ్వరుడికి ఇచ్చిన వరం. ఈ త్రయోదశి నాడు మా పంచభూతాలు అలాగే నదులు అన్నీ కూడా నందీశ్వరులో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. అందువల్ల త్రయోదశి నాడు ప్రదోషం అనగా సాయంకాలంలో నందీశ్వర అభిషేకం చేయడం చాలా విశేషం. ఈ నందీశ్వర అభిషేకం భీమవరం పట్టణంలో బ్రహ్మసూత్ర శివాలయంలోనే సాయంకాలం జరుగుతుందన్నమాట. 4:30 కల్లా ఈ నందీశ్వర అభిషేకం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి ఈ నందీశ్వర అభిషేకం చేయించుకొని పునీతులు కావాల్సిందే కోరుచున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సభాయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వాగతమే శ్రావత్తమే సుదిత్తమే జ్యోతిత్తమే ఓం అగ్నా విష్ణు జగత్సమావర్తంతో తమే ధ్యానిత్తమే దిత్తమే చతుర్థమాది పంచమే వాక్యమే మనస్తమే చతుర్థమే స్వాతంత్రమే ఇంద్రాయ బృహస్పతే మదవాగణాభ్యః. ఓం అగ్నా విష్ణు జగత్సమావర్తంతో అంగః సుమనేర్వాదే చతుర్థమాది పంచమే వాక్యమే మనస్తమే చతుర్థమే స్వాతంత్రమే తత్సత్తమే ఫలంతో ఓజత్తమే. సంచమయత్తమే ప్రియంతమేన కామత్తమే కామత్తమే సోమసత్తమే భద్రంతమే శ్రేయత్తమే సత్తమే భవాన్యాపణీర్యాపరాయ ఉపాయ పుష్మణీయ సరస్వరా స్తవనము చంద్రకుమత వసవాత్ర ప్రబద్ధం తస్మాత్ ఓమేశ్చ దృష్టాంతం ప్రయత్తమే వల్దాతమూర్తగ కదన్నేనా దురోహతే ఏతావాస్తమయమాం అతోధ్యాయాముచ్చ
బల్లడిగా బల్ల దాని దగ్గరికి బల్ల దగ్గరికి గరుగుదాన్ని అందులో దండించండి. ఓం నందికేశాయ నమః. ఓం బ్రహ్మరూపిణ్యే నమః. ఓం శివధ్యానపరాయణాయ నమః. ఓం త్రిక్కసుఖభుంగాయ నమః. ఓం వేదసారాయ నమః. ఓం వేదపాదాయ నమః. ఓం విరూపాయ నమః. వృషభాయ నమః. తుంగశైలాయ నమః. దేవదేవాయ నమః. శివప్రియాయ నమః. విరాజమానాయ నమః. నటనాయ నమః. అగ్నిరూపాయ నమః. ధనప్రియాయ నమః. సీతాచామరధారిణ్యే నమః. వేదాంగాయ నమః. కనకప్రియాయ నమః. కైలాసవాసినే నమః. దేవాయ నమః. సీతపాదాయ నమః. శృతిప్రియాయ నమః. శ్వేతపరిత్రే నమః. నాట్యనందనాయ నమః. కింకిణీధరాయ నమః. మొత్తభూభుగిన్యే నమః. హఠకేశాయ నమః. యమభూషణాయ నమః. విష్ణురూపిణ్యే నమః. పృథ్వీరూపాయ నమః. నిధీశాయ నమః. శివ అహనాయ నమః. ఓం గుణప్రియాయ నమః. చోరహస్తాయ నమః. శంభుగినే నమః. నవత్రప్రియాయ నమః. వేదసారాయ నమః. మంత్రసారాయ నమః. ప్రత్యక్షాయ నమః. కరుణాకరాయ నమః. శీఘ్రమాయ నమః. ఓ లలా మకళాయ నమః. శివయోగినే నమః. జలాదీపాయ నమః. చోరహస్తాయ నమః. ఉషకేశాయ నమః. సోమసూర్యకలోచనాయ నమః. సుందరాయ నమః. సోమభూషణాయ నమః. శువక్రాయ నమః. కలినాశనాయ నమః. సుప్రకాశాయ నమః. మహావీర్యాయ నమః. హంసాయ నమః. అగ్నిమయాయ నమః. ప్రవే నమః. వరదాయ నమః. రుద్రరూపాయ నమః. మధురాయ నమః. కామికాప్రియాయ నమః. విశిష్టాయ నమః. దివ్యరూపాయ నమః. ఉజ్వాలినే నమః. జ్వాలనేత్రాయ నమః. ఓం సప్కరాయ నమః. కాళాయ నమః. కేశవాయ నమః. సర్వదేవతాయ నమః. శ్వేతవర్ణాయ నమః. సీతాయ నమః. చిన్మయాయ నమః. ఓ శంభుకంఠాయ నమః. శ్వేతాచామరభూషణాయ కన్యాకుమారి సర్వదేవానాం ధూపోయం మృదుగతాం. పక్క నుంచి ప్రశాంతంగా నువ్వు పక్క ఉండాలి. అటు ఇటు తిరగడంగా జంగు లోపలికి వెళ్ళిపో. మధుపదార్థం ఓం ప్రాణాయ స్వః. ఓం ప్రాణాయ స్వః. ఓం జ్ఞానాయ స్వః. ఓం ఉదానాయ స్వః. ఓం సమానాయ స్వః. మధ్య మధ్య పాణి సమర్పయామి. వృత్తాధాన్ని సమర్పయామి. తాంబూలం పోగే వలే చత్వరే హాయ్ నాకు వల్లే దాత ముక్తాజు పూజామి. గౌరీ చక్రపరిత్వాం వేదశాస్త్రః తమేం విద్వాన్ అదో నిత్యావిదస్యాంతేనాభ్యవృత్తరే ద్వారమాలాకులం భాదిగత్వచాతలం మహతో సంతతకం తులం పత్యాపితులం మత్యాగోచం దివం
మానసిక అపరాధ లేదంటే మానసిక భయ అండి ముట్టుకోకూడదమ్మా ముట్టుకోకూడదండి జపం చేసుకోకండి ఇక్కడే దగ్గర పూలు కానీ ఎట్లాంటి ఏం ముట్టుకోవద్దు. జనాలు ఒక లైన్లోనే రెండు లైట్లు పెట్టకండి. ఒక లైన్లో ఇదే బాగా పడుతుంది. పంపుతాడు మా అబ్బాయి పంపుతాడు. పెట్టమ్మా